భారత్లో ఉల్లిపాయల్ని ప్రతి ప్రాంతంలోనూ ఉపయోగిస్తారు. పప్పు నుండి కూరగాయలు, సలాడ్ల నుండి చట్నీల వరకు ఉల్లిపాయలు లేనిదే వంట పూర్తి కాదు. కానీ మన దేశంలోనే ఓ రాష్ట్రంలో ఉల్లిపాయల్ని పూర్తిగా నిషేధించారనే విషయం తెలుసా? ఇక్కడ ఉల్లిపాయల సాగు, అమ్మకం, వినియోగం కూడా నిషేధమే. ఇక్కడ ఏ హోటల్, రెస్టారెంట్లలో కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేసిన ఆహారం అందుబాటులో ఉండదు. ఈ నియమం వెనుక మతపరమైన కారణాలున్నాయండోయ్. ఉల్లిపాయలు నిషేధించిన ఆ నగరం పేరే కత్రా. మాతా వైష్ణోదేవి తీర్థయాత్ర ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ప్రాంత పవిత్రతను కాపాడుకోవడానికి ఉల్లిపాయ, వెల్లుల్లి పూర్తిగా నిషేధించారు. హిందూ మతం ప్రకారం ఉల్లిపాయ, వెల్లుల్లి తామస ఆహారాలుగా పరిగణిస్తారు. ఈ ఆహారాలు మనస్సు, శరీరంలో సోమరితనం, కోపం, అసౌకర్యాన్ని పెంచుతాయని నమ్ముతారు. పూజ, ఉపవాస సమయంలో దీన్ని తినడం నిషేధం. కత్రా అనేది మాతా వైష్ణోదేవి ఆలయానికి ప్రధాన ద్వారం. అందువల్ల ఇక్కడ సాత్విక వాతావరణాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఈ కారణంగానే ఉల్లిపాయ, వెల్లుల్లిని ఇక్కడ దూరంగా ఉంచుతారు. కత్రాలో ఉల్లిపాయల్ని విక్రయించారు. కూరగాయల మార్కెట్లలో, కిరాణా దుకాణాల్లో కూడా అందుబాటులో ఉండవు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు ఉల్లిపాయలు, వెల్లుల్లితో చేసిన వస్తువుల్ని ఇక్కడ తయారు చేయరు. ఇక్కడి సాత్విక వంటకాలు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకపోయినా రుచి, పోషకాలతో నిండి ఉంటాయి. స్థానిక ప్రజలు, పాలకులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తారు. నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.